విజయశాంతి గారు ఒక ట్వీట్ పెట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చారు, దాని వెనక టీడీపీ పార్టీని పునరుద్ధరించుకోవాలో లేకపోతే దాన్ని శాఖోపశాఖలుగా అంటే తెలంగాణలో బలోపేతం చేయడానికి రాబోతున్నారు, దాని వెనక హిడెన్ ఎజెండా ఉంది అంటది ఆవిడ. అంటే ఏంటండి తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం? తెలంగాణలో ఉన్నటువంటి మిగతా పార్టీల కంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అంటే భయం ఎందుకు అనేది మాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కానటువంటి ఒక ప్రశ్న అది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నాం. గెలిచినా ఓడినా, మమ్మల్ని ఎన్ని మాటలన్నా, మమ్మల్ని ఎంత తూలనాడినా సరే మేము అనుక్షణం ప్రజల మధ్యలో ఉన్నాం. వీ హ్యావ్ నెవర్ షిఫ్టెడ్ అవర్ సైట్స్. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, మేము ఎప్పుడు సైట్ షిఫ్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటి అని అంటే, కొత్తగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏదో తెలంగాణలో కొత్తగా వచ్చేస్తుంది అన్నట్టు వీళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు కదా అందరూ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ మూలకన్నా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. సో డెఫినెట్ గా వీఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. సో ప్రజలకి మా మీద చాలా చాలా అభిమానం, ప్రజలకి మా పట్ల చాలా నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఏం జరిగింది అంటే ఎప్పుడైనా సరే మేము చాలా బలవంతులం, ఈ ప్రాంతంలో మేము ఇంకా చాలా బలవంతులం. సో బలవంతులం కాబట్టే మా మీద చాలా టార్గెట్ అయ్యాము మేము. మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టారు. మమ్మల్ని అంటే మా పార్టీ ఇక్కడ లేకుండా చెయ్యాలని చెప్పి శతవిధాల ప్రయత్నించారు. దానికి ఏ పార్టీ ఏమి అంటే ఐ వుడెంట్ సే ఇదని కాదండి. ప్రతి వాళ్ళు మమ్మల్ని అన్నవాళ్లే, ప్రతి వాళ్ళు మమ్మల్ని మా పార్టీ ఇక్కడ ఉండకూడదు అని అనుకున్న వాళ్ళే. కానీ జరిగింది ఏంటి అంటే, నాకు తెలుసు ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఒక బూచిలా చూపించడము, తెలుగుదేశం పార్టీని ఒక తెలంగాణ వ్యతిరేకంగా చూపించడం చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అక్కడ నమ్మల. అందుకనే మీరు గమనిస్తే 2014 ఎలక్షన్ లో మేము గెలిచాం, 2018 ఎలక్షన్ లో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం, 2023 ఎలక్షన్ లో మేము నిలబడలేదు. సింపుల్. సో ఇవాళ డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా మేము మళ్ళీ కొంచెం రివైవ్ అవ్వాలి అనుకోవడంలో తప్పలేదు కదండి. అంతేనంటారా? తప్పే ఉందని అడుగుతారు. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు కనీసం ఇటువైపు చూడటానికి కూడా భయపడింది తెలుగుదేశం పార్టీ. ఎవరు వాళ్ళు ఆ మాట అన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ ఆ మాట అన్నది ఎవడని అడుగుతున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయిందో ఇక్కడ నుంచి బ్యానర్ కడుతున్నారు, తోరణాలు కడుతున్నారు, మొత్తం అందరికి మాట్లాడారు. తెలంగాణ ఏమన్నా వాళ్ళ అయ్య జాగీరా, లేకపోతే హైదరాబాద్ ఏమన్నా వాళ్ళ జాగీరా? అనొచ్చుగా, నేను కూడా అనొచ్చుగా. ఇప్పుడు ఒక విషయం చెప్తా, ఈ మాటలు ఎవరన్నారో మరి మీరు అంటున్నారు, ఎవరన్నారో ఆ బీఆర్ఎస్ నాయకులకు ఒకసారి మీరు ఈ వీడియో కొంచెం పంపించండి. ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అన్నారో వాళ్ళకి పంపించండి. ఏంటంటే, అయ్యా బాబు, 2014 నుంచి 2018 వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే దానికి సంబంధించి ఎక్కడికక్కడ పోరాటాలు చేసింది తెలుగుదేశం పార్టీ. తర్వాత 2014 మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి 6 నెలలు విపరీతంగా రైతుల ఆత్మహత్యలు జరిగితే ఆ ఆత్మహత్యల మీద ఖచ్చితంగా వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ రైతులకు మనం పరిహారం ఇవ్వాలి, రైతు బీమా తీసుకురావాలి అని చెప్పి అసెంబ్లీతో సహా కొట్లాట పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీయే. అప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ టైంలో ఒక జియో పాస్ చేశారు 5 లక్షలకి సంబంధించి పరిహారం ఇవ్వాలని. ఆ జియో కాపీ మీకు చూపించి, పోనీ అంటే నేను కేసీఆర్ కాదు కదండి, వాళ్ళ భాషలో అయితే మీ మొహాన కొట్టి అంటుండే కావచ్చు కేసీఆర్, నేను అట్లా అంటలే, మీకు చూపించి ఆ జియో కాపీ మీకు చూపించి, అయ్యా రైతులను ఇలా ఆదుకోవచ్చు అని మీకు చెప్పి రైతుల్ని ఆదుకునేలాగా చేసాం. నేరెళ్ల బాధితుల తరఫున మేమే కొట్లాడాం, నిరుద్యోగుల తరఫున మేమే కొట్లాడాం, విద్యార్థుల పక్షాన మేమే కొట్లాడాం, రైతుల పక్షాన మేమే కొట్లాడాం. అయిపోయిందా? 2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అమ్మమ్మ చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, అమ్మమ్మ తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, ఇంకోటి అయిపోతుంది. నాకు ఒక విషయం వీళ్ళది ఏం అర్థం కాదంటే, ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, ఇంకెక్కడో పుట్టిన పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, హైదరాబాద్ నడిబొడిన పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయకూడదట. ఇది ఎక్కడ లాజిక్ చెప్పండి నాకు? మీకన్నా అర్థమైందా ఈ లాజిక్ ఏమన్నా? సరే పోనీ, ఇందాక మాటకు మళ్ళీ కంటిన్యూషన్. 2018 తర్వాత 2019, 20 కంటిన్యూస్ గా, 20లో ఆల్మోస్ట్ 7 నుంచి 8 నెలలు కంటిన్యూస్ గా 6.5 సంవత్సరాలైనా తెలంగాణలో మహిళా కమిషన్ లేదని చెప్పి కొట్లాడి పోరాడి ధర్నాలు చేసి అరెస్ట్లు అయ్యి కేసులు వేయించుకొని అన్ని చేసుకొని ఇవాళ రోజు తెలంగాణలో ఒక మహిళా కమిషన్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మూలన.
ఓకే. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కనపడలేదా? కళ్ళకి గంతలు కట్టుకొని కూర్చున్నారా? వినపడలేదా? చెవుల్లో సీసం పోసుకొని కూర్చున్నారా? ఆ రోజు కూడా మమ్మల్ని తిట్టింది కదా అప్పుడు కూడా. 2014లో తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు, 2019లో అన్నారు, 2020లో అన్నారు, 2021లో అన్నారు కదా, 2022లో 23లో కూడా అన్నారు. ఓకే. మా పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో వెళ్ళిపోతే, ఒక నాయకుడు ఎవరో వెళ్ళిపోతే వాళ్ళ పార్టీలోకి అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు అని అంటే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా చూడంగానే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ చూడంగానే. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? మీరు అంటున్నారు, నేను ఒకటే అంటున్నా, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదా రులా? అంటే తెలుగుదేశం అంటే ఎప్పుడు మీ పింక్ ఫ్లెక్సీలు, మీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, మీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనపడాలా? పసుపు మంచిదండి, ఆ కలర్ చూస్తే అసలు కళ్ళకి ఎంత ఇంపుగా ఉంటుంది చెప్పండి. మీరు గమనించండి, మీరు చెప్పండి. పసుపు రంగు మంచిది, పసుపు మంచిది. ఎక్కడ గాయమైనా సరే పసుపు పెడతాం మనం. అంటే వాళ్ళన్నమాట ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సీమాంధ్ర ప్రజల కోసం ఫైట్ చేసింది, తెలంగాణ ప్రజలను తక్కువగా చూసింది వాళ్ళని అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే అంత తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ XYZ వీళ్ళందరూ కూడా అక్కడెందుకు రాజకీయం చేస్తున్నారు? నేను దానికి ఆన్సర్ చెప్తాను. మీ మొదటి ప్రశ్న, తెలంగాణ ప్రాంతానికి మేము ఏదో అన్యాయం చేసామనేటువంటి మాట, లేదా మేము పట్టించుకోలేదు అనే మాట ఏదైతే ఉందో, అది ప్రజల్లో ఎంత ఉందో తెలియదు కానీ నాయకుల్లో ఆ మాత్రం, నాయకులకే సంబంధం, ప్రజల్లో అసలు లేదు. ప్రజల్లో ఇవాళ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మీరు అన్నారు చూసారా, ఆయన ఏంటి ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదని, ప్రజల మనసులో అదే మాట ఉంది తెలుసా. సార్ మా దగ్గర కూడా పోటీ చేయొచ్చు కదా, సార్ మాకే ముఖ్యమంత్రి కావచ్చు కదా, ఏంటిది అని ప్రజలే ఆలోచిస్తుంటారు ఒక్కొక్కసారి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు, ఒక్కసారి లెట్స్ గో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితులకు వెళ్దామండి. అందరికి బాబ్లీ ప్రాజెక్ట్ గుర్తుంది కదా. బాబ్లీ ప్రాజెక్ట్ ఎవరు? సీమాంధ్రకు మంచి చేసే ప్రాజెక్టా? బాబ్లీ ప్రాజెక్ట్ ఎవరి కోసం అండి? ఉత్తర తెలంగాణ కోసం ఆ ప్రాజెక్ట్, అవునా కదా? ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి మంచి ఎవరికి జరుగుతుంది? ఉత్తర తెలంగాణ ప్రజానికానికి జరుగుతుంది, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి జరుగుతుంది. ఎవరు కొట్లాడారు? కాంగ్రెస్ కొట్లాడిందా? బీఆర్ఎస్, టీఆర్ఎస్ / ఇంకో ఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కొట్లాడారా? ఎవరు కొట్లాడారు? తెలుగుదేశం పార్టీ కొట్లాడింది. ఎవరు అరెస్ట్ అయ్యారు ఆ రోజున? ఎవరి మీద కేసులు ఉన్నాయి? ఇప్పటివరకు ఆ కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నాయి కేసులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలంగాణకు వ్యతిరేకం? తెలంగాణ ప్రాంతంలో మీరు గమనిస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్లు ఇచ్చి వాటిని కట్టింది ఎవరండి? ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందండి? తెలంగాణ ప్రాంతంలో నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చామండి? తెలంగాణ ప్రాంతంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ ఏ ప్రభుత్వ హయాంలో వేశారండి? తెలంగాణ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్లకి ఒక స్కూలు, ఒక PHC, ఇవన్నీ ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయండి? లెక్కలతో సహా చెప్తున్నా నేను. పనికి మాని సన్నాసులు కొంతమంది వచ్చి ఏదో తెలుగుదేశం పార్టీ ఏదో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే, ఎస్, సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్, ఐఎమ్ రెడీ ఫర్ అ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ ఫర్ అ డిస్కషన్. తీసుకురా, నా పార్టీ ఏం చేస్తుందో తెలంగాణ ప్రాంతానికి నేను లెక్కలతో సహా చెప్తాను నీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి లెక్కలతో సహా చెప్తాను నీకు. మేమేం అన్యాయం చేసామో నువ్వు ఒక్క లెక్క చెప్పంటాను నేను. ఏం అన్యాయం చేసామండి తెలంగాణకు మేము? అంటే ప్రజల్లో అలాంటి భావన లేదు అంటే ప్రజలు అందరికీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఇటలీ ఆవిడొచ్చి లీడ్ చేసిన పార్టీని ఇక్కడ తీసుకున్నారు. బట్ కానీ ప్రజల్లో కూడా ఎంతో కొంత నెగిటివ్ని స్ప్రెడ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మా ఉనికి ప్రమాదం, డెఫినెట్గా మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడ నుంచి అనేది భయపడుతున్నారు అనుకోవచ్చు. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఈ ప్రాంతంలో చాలా బలమైనటువంటి పార్టీ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి అంటే, మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు ఈ ప్రాంతంలో గెలవాలి అంటే మీరు ఏమనుకుంటారు? నన్నే కొట్టాలనుకుంటారు కదా, ఎందుకంటే నేనే మీకు బలమైనటువంటి ప్రత్యర్థిని. సో అందుకనే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియని ఉద్యమ కాలం నుంచే చేశాడు కేసీఆర్. ఇప్పుడు ఉద్యమంలో అందరం ఉన్నాం కదా. మాకేమన్నా ఒక పార్టీ మీద కోపమా, ఒక వ్యక్తి మీద కోపమా, ఒక ప్రాంతం మీద కోపమా? లేదే. ఉద్యమంలో ఉన్న ఏ తెలంగాణ వాదికి కూడా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద, ఒక ప్రాంతం మీద కోపం కాదు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాదికి ఏంటి, నా ప్రాంతానికి అన్యాయం జరిగింది కానీ నా ప్రాంతానికి న్యాయం జరగాలి, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు రావాలి, అంతే. నాకు నీ మీద ఏం కోపం లేదు. నువ్వు బాగుపడాలనుకుంటా, నేను బాగుపడాలనుకుంటా. తెలంగాణ వాది ఎప్పుడు అట్లే ఉంటాడు.
నా మంచి నేను కోరుకుంటా, అట్లనే పక్కోడి మంచి కూడా నేను కోరుకుంటా. సగటు తెలంగాణవాది అదే చేస్తాడు, ఎవరైనా సరే మీరు గమనించండి. అంతేగాని నా రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలని ఏ తెలంగాణవాది కోరుకోడండి.